నెల మధ్యలోకి వచ్చినా ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవలేదు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు లేవు. జూలై 11 శనివారం నాటికి దేశంలోని దాదాపు 70-80% ప్రాంతాలపై మేఘాలు లేకుండా కనిపించాయి. శాటిలైట్ ఇమేజ్లలో షాకింగ్ విజువల్స్ కనిపించాయి. చాలా ప్రాంతాల్లో వర్ష మేఘాలు మాయమయ్యాయి. ఇటీవల భారీ వర్షాలు మహారాష్ట్ర, గుజరాత్లను ముంచెత్తాయి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ ఎల్నినోగా పిలిచే ఈ వాతావరణ దృగ్విషయం వల్లే రుతుపవనాలు బలహీనపడ్డాయి. భారతదేశంలో నైరుతి రుతుపవనాలు, హిందూ మహాసముద్రం నుంచి వచ్చే తేమగాళ్లు, అలాగే అల్పపీడన ద్రోణి ఆధారంగా వర్షాలు కురిపిస్తాయి. ప్రస్తుతం పశ్చిమ పసిఫిక్ లో ఏర్పడిన బలమైన ఉష్ణమండల తుఫాను కారణంగా తేమగాళ్లు ఆ ప్రాంతం వైపు మళ్లాయి. దీంతో భారతదేశంలో వర్షలోటు కనిపిస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లో మధ్య ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ పరిస్థితులు మళ్లీ అనుకూలించినప్పుడే విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. 2026 నైరుతి రుతుపవనాలు సాధారణంగా షెడ్యూల్తో పోలిస్తే ఒకరోజు ఆలస్యంగా జూలై 9న దేశం మొత్తం ఆవరించాయి. జూన్ నెల ముగిసే సమయానికి భారతదేశంలో 40% వర్షలోతు ఉంటుంది. ఇటీవల సంవత్సరాల్లో ఇదే అత్యంత బలహీనమైన రుతుపవన కాలం. జూన్ చివరి రోజులు, జూలై మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలు వర్షపాత లోటును గణనీయంగా తగ్గించి దేశవ్యాప్త లోటును సుమారు 14% చేరింది. అయితే ఈ వర్షాలు పశ్చిమ, తూర్పు భారత్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా దేశ మధ్య భాగంలో గణనీయమైన వర్షపాత లోటు ఏర్పడింది. జూలైలో కూడా వర్షపాత దీర్ఘకాల సగటు కన్నా తక్కువగా ఉంటుందని, నెలవారీ వర్షపాతం సాధారణం కన్నా 94% తక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో పసిఫిక్ లో ఎల్నినో పరిస్థితుల్ని గమనిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతానికి భారతదేశ రుతుపవనాలు పూర్తిగా కనుమరుగు కాలేదు, కానీ బలహీన దశలోకి ప్రవేశించాయి. రాబోయే రోజుల్లో పసిఫిక్ వాతావరణ వ్యవస్థపై రుతుపవనాలు ఆధారపడి ఉన్నాయి.